పరిధిలోని శేరిలింగంపల్లి జోన్ ఎస్ఓటీ బృందం అమీన్పూర్ పోలీసుల సంయుక్త దాడుల్లో నిషేధిత మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని అంతర్రాష్ట్ర మాదక ద్రవ్య వ్యాపారాన్ని ఇద్దరు వినియోగదారులను అరెస్ట్ చేసినట్లు శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని రామచంద్రాపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. విష్ణు హేతరాం రాజస్థాన్ నుండి నల్లమందు తీసుకువచ్చి నెల 20న సైబరాబాద్లోని అమీన్పూర్ మహారాజ్ టైల్స్ షాప్ వద్ద వినియోగదారులకు విక్రయించడానికి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అమీన్పూర్ పోలీసులు ఎస్ఓటీ బృందంతో కలిసి కాపు కాశారు. విక్రయించే క్రమంలో హేతారాంను పట్టుకుని అతని వద్ద నుంచి 2.7 కిలోల నల్లమందు 50,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హేతారాం నుండి నల్లమందు కొనుగోలు చేయడానికి వచ్చిన ఇద్దరు కస్టమర్లు రాజస్థాన్ కు చెందిన బాగ్దరాం, సుభాష్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలను నివారించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత అవసరం ఉందన్నారు. ఇలాంటి సమాచారం తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు లేదా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1908కి ఈగల్ టీజీ కంట్రోల్ రూమ్ 8712671111కి తెలపాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కమ్యూనిటీ నాయకులు కలిసి యువతకు మాదక ద్రవ్యాల దుర్వినియోగ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి, ఎస్ఓటీ శేరిలింగంపల్లి డీసీపీ శోభన్ కుమార్, ఎస్ఓటీ సిబ్బంది ఉన్నారు. కొంతమంది వ్యక్తులు ఈ నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతారని చెప్పి ఇన్ఫర్మేషన్ నిన్న రావడం జరిగింది. దాని మీద మా ఎస్ఓటీ టీమ్స్, అలాగే ఎస్ఓటీ శేరిలింగంపల్లి జోన్ టీమ్స్, అలాగే మా ఇన్స్పెక్టర్ అమీన్పూర్ గారు వాళ్ళ స్టాఫ్ మీద సిబ్బంది అంతా కూడా దాని మీద వర్కౌట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఫస్ట్ ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. హేతారాం అని చెప్పేసి, ఇతను రాజస్థాన్, దానికి వయసు 50 సంవత్సరాలు. ఇతను రెగ్యులర్గా ఏం చేస్తారంటే రాజస్థాన్ పోయి అక్కడి నుంచి ఓపియం తీసుకొస్తారు. అక్కడ డ్రగ్స్ ఇవి కొన్ని చోట్ల అక్కడ లైసెన్స్డ్ ఉన్నాయి, అది మొత్తం వాడు కలెక్ట్ చేసుకొని అది కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ కోసం వాడుతూ ఉంటారు. అక్కడ అవన్నీ ఇల్లీగల్గా అయిన డ్రగ్స్ అక్కడ కలెక్ట్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ఆయనకి టైల్ షాప్ ఒకటి ఉంది ఇక్కడ మన దగ్గర అమీన్పూర్లో. ఒక టైల్ షాప్ కూడా ఉంది. వాళ్ళకి తెలిసిన కమ్యూనిటీ, వాళ్ళ స్నేహితులకు కానీ మిగతా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకు కానీ ఇది ఇతను అమ్మడం చేస్తూ ఉన్నాడు. దాదాపు ఇతను 2.7 kgs ఓపియం తీసుకొచ్చినాడు. ఇది దాదాపు 5 లక్షల వర్త్ అక్కడ కొన్నది. ఇక్కడ 300 గ్రాములు 50,000 చొప్పున అమ్ముతూ ఉన్నాడు. ఇతను మనం పోయి ఫస్ట్ ఇతను పట్టుకున్న తర్వాత ఇతని షాప్ దగ్గరికి ఇంకో ఇద్దరు కస్టమర్లు ఉన్నారు, వీళ్ళకి తెలిసిన వాళ్ళు. వాళ్ళ పేరు ఒకతను బాగ్దారాం, ఇంకొక అతని పేరు సుభాష్. వీళ్ళు అక్కడ అది కొనుక్కోవడానికి వచ్చినారు. వాళ్ళకి అది కొనుక్కొని మళ్ళీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. ఈ బాగ్దారం ఎవరైతే ఉంటాడో ఇతను కడతాల్లో ఉంటాడు. అలాగే సుభాష్ అనే అతను ఈ అమీన్పూర్లో ఇతను ఓడియా ఫ్యాక్టరీ దగ్గర ఉంటాడు. వీళ్ళు అక్కడ తీసుకెళ్ళి అమ్మడం ఇవన్నీ చేస్తూ ఉండవు. కాబట్టి ఇది చాలా కాలం నుంచి ఇతను చేస్తుందని తెలిసింది. నిన్న ఇన్ఫర్మేషన్ మార్నింగ్ కూడా ఇతన్ని పట్టుకొని ఇతను 2.7 kgs ఓపియం కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 50,000 ఏదైతే కస్టమర్ తీసుకొచ్చినారో ఇద్దరి దగ్గర కూడా ఈ అమౌంట్స్ ఒక 50,000 సీజ్ చేయడం జరిగింది. ఒక దగ్గర 30,000, బాగ్దారాం దగ్గర 30,000, అలాగే సుభాష్ దగ్గర 20,000 అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక ఎక్యూడ్ కూడా ఉన్నాడని తెలిసింది. అతను ఇప్పుడు ప్రస్తుతము పరారీలు ఉన్న అతను కూడా పట్టుకుంటాం. అతని పేరు ఇప్పుడు మనం చెప్పలేం కాబట్టి అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ అమీన్పూర్ ఏరియాలో ఈ మధ్యకాలంలో ఈ రాజస్థాన్ నుంచి ఎక్కువగా వచ్చిన సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ కన్జంప్షన్ ఇది ఓపియం ఎక్కువ ఉంది. అంటే ఒక్కొక్క చోట కొంతమంది ఒక చోట స్కూల్ పిల్లలు అంటే కాలేజీ యూత్ లాగా కొన్ని చోట్ల అట్లా గాంజా కోరడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కొన్ని ఏరియాస్లో ఈ అమీన్పూర్ ఈ ఏరియాస్లో ఎక్కువగా ఈ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ ఓపియంని వాడడం జరుగుతుంది అని తెలుస్తూ ఉంది. మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ఈ డ్రగ్స్ కానీ ఇటువంటివి కూడా వాళ్ళకి తెలిస్తే ఆ కాలనీస్లో ఇటువంటి చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అమీన్పూర్, రామచంద్రపురం, పడ్డంచెరు రెసిడెన్షియల్ కాలనీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే మీ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఓపియం కానీ గాంజా కానీ ఇంకేదైనా ఇతర డ్రగ్స్ ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పాల్సిందిగా మీ ద్వారా మాకు చెప్పాల్సింది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పచ్చు, వాళ్ళ న్యాప్ టీజీ న్యాప్ కూడా. కానీ వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమీడియట్గా వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము మీ ద్వారా చెప్పేది ఏమంటే వాళ్ళందరూ కూడా మాకు ప్రజలంతా సహకరిస్తే మనం ఈ డ్రగ్స్ అనే మాఫియాని మనం రూపుమాపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాము. ఇంతకుముందు కూడా అమ్మినాడు మనకు తెలిసిన అతని ద్వారా. ఇతను కూడా ఇంతకుముందు కూడా అమ్మడం జరిగింది. మనం అప్పుడు
మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనం పట్టుకోవడం జరిగింది. మొదటిసారి కాదు ఇది. గతంలో ఇతని మీద కేసులు లేవు. ఫస్ట్ టైం ఏం లేదు. ఇంట్రెస్టెడ్ అక్కడి నుంచి తెస్తున్నాడు. ఒకతను కడతాలండి, బాగ్దారం అనేది కడతాలు లే ఇక్కడ మన కడతాలు అమన్గల్ కడతాలు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కొంతమంది వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళ గమనాన్ని తీసుకెళ్తున్నాడు. కాలేజీ కాదు కానీ వాళ్ళకి ఎక్కువ కన్జంప్షన్ ఉంది దీంట్లో. ఈ కమ్యూనిటీ స్పెసిఫిక్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎక్కువ అమ్ముతుంది. ఎందుకంటే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు కాబట్టి. స్టూడెంట్స్ వీళ్ళ దాంట్లో స్టూడెంట్స్ లేరు ప్రస్తుతమైతే. ఈ ఓడిఎఫ్ కాలనీ అమీన్పూర్ అండి. రెండవ వీళ్ళు కన్జంప్షన్ ఉంది, సేల్ కూడా ఉంది, రెండు ఉంది దీంట్లో. అందుకని ఎక్కువ క్వాంటిటీ తెచ్చినాడు అంటే. లైసెన్స్ కాదు, కొన్ని మెడికల్ దానికోసం అమ్ముతా ఉన్నారు. లైసెన్స్ అంటే ఇట్లా లైసెన్స్ ఇచ్చి అమ్మడం కాదు, మెడికల్ పర్పసెస్ కోసం కొన్ని రెస్ట్రిక్టెడ్ సేల్ ఉంది. అవేం చేసి ఇతను పోయి అతని దగ్గర వేరే వాళ్ళ దగ్గర అక్కడ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని, ఒకటేసారి వాళ్ళ దగ్గర ఇంత కలెక్ట్ చేసిన లేదు, ఓరే పీరియడ్ ఆఫ్ టైం కలెక్ట్ చేసుకొని ఇతను తీసుకురావడం జరిగింది. అదే అండి, ఓన్లీ రెస్ట్రిక్టెడ్ సేల్ ఏదైతే ఉందో మెడికల్ లైసెన్స్ మెడికల్ పర్పసెస్ కొన్ని కోసం అమ్ముతారో వాటి దగ్గర ఇతనికి ఛానల్ వచ్చింది. ఇతనికి ఆ ఛానల్ ద్వారా ఇతను పోయి తెచ్చుకోవడం జరుగుతాం. దాదాపు 5 లక్షలు ఉంటుంది. అక్కడ 5 లక్షలు తీసుకొచ్చినాడు, ఇక్కడ 300 గ్రాములు 50,000కి అమ్ముతున్నాడు. ఇది 2 సంవత్సరాలు. ఓపీఎం అండి, ఓపీఎం అది మన నోటీస్కి ఏ కేఫ్స్ అన్నాడు ఉండకపోవచ్చు. అంటే కొన్ని చోట్ల వార్తలు మేము కూడా విన్నాం, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా పలానా కేఫ్ అనే ఇన్ఫర్మేషన్ లేదు. అటువంటిది మన మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు ఇస్తే కూడా దాని మీద కూడా వర్కౌట్ చేసి చేస్తాం. మేము వెరిఫై చేస్తాం. అసలు వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. దాని మీద కూడా చేస్తాం. పేరు చెప్పడం లేదు, పరారీ పేరు చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇది